Stock market basics to advance day 48. ఈ రోజు ఈ వీడియోలో బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది చూద్దామండి. దీన్నే ట్రాపింగ్ అంటారు. బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అంటే ఏ లెవెల్లో అయితే బయ్యర్ వస్తాడో అక్కడ మనము సెల్లింగ్ చేయాలి, ఏ లెవెల్ అయితే సెల్లర్ వస్తాడో అక్కడ మనం బయ్యింగ్ అనేది చేయాలి. మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నానండి. మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఈ స్టేజ్ లో బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇలాగైనా రావచ్చు, క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా సరే, స్వింగ్ బ్రేక్అవుట్ అయినా సరే. ఇట్లా మార్కెట్ అనేది ఎప్పుడైనా ఇలానే వెళ్ళదు కదా, స్వింగ్స్ చేసుకుంటూ వెళ్తుందా. స్వింగ్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు బయ్యర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ బయ్యర్స్ వచ్చిన వాళ్ళని ఈ బయ్యర్స్ ని తినడానికి మినిమం మార్కెట్ అనేది కిందికి వస్తుంది అనమాట. ఇది ఎక్కడ వరకు రావచ్చు అంటే 50% వరకైనా రావచ్చు, లేదంటే ఈ స్వింగ్ లో కింది దాకానైనా రావచ్చు. అప్పుడు మార్కెట్ అనేది ఈ స్వింగ్ కిందికి వచ్చింది కదండి, ఈ స్వింగ్ కిందికి రాగానే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతారు అనమాట. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ, ఎందుకంటే వీళ్ళ స్టాప్ లాస్ నుండికే పైకి వెళ్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ స్వింగ్ హై దగ్గర బ్రేక్అవుట్ చేసి చాలా మంది బయ్యర్స్ వస్తుంటారు. ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అవ్వగానే చాలా మంది బయ్యర్స్ వస్తారు. వాళ్ళని దీనికి మళ్ళీ మార్కెట్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. ఈ స్వింగ్ బ్రేక్అవుట్ కాగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వస్తుంటారు. ఇలానే ఆడుతుందండి మార్కెట్ అనేది. ఇది ఎక్కడెక్కడ ఆడుతుందంటే మాక్సిమం ఇప్పుడు బయ్యర్స్ సెల్లర్స్ ఎప్పుడెప్పుడు వస్తారో తెలుసుకుందాము. డే హై డే లో అనేది బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కాగానే బయ్యర్స్ సెల్లర్స్ వస్తుంటారు. స్వింగ్ హై లో అనేది బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ కాగానే ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ అనేది బ్రేక్ కాగానే బయ్యర్స్ సెల్లర్స్ వస్తుంటారు. మరియు క్యాండిల్స్ మీద విధంగా కొన్ని ట్రాపింగ్ క్యాండిల్స్ ఉంటాయి, అక్కడ బయ్యర్స్ సెల్లర్స్ వస్తూ ఉంటారు అనమాట. ఇది రానున్న రోజుల్లో ఇంకా డీప్ గా నేర్చుకున్నామండి. ఇక్కడ ఓన్లీ నేను బేసిక్స్ మాత్రమే చెప్పాను. మీకు చార్ట్ మీద చూపిస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఇది క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.